విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యోగాల పేరుతో అమాయకులను నిండా ముంచుతున్నారు. ఒక్కో ఉద్యోగానికి లక్షలు డిమాండ్ చేస్తూ నిరుద్యోగులకు టోక్రా వేస్తున్నారు. ఎంతకీ జాబ్ రాకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నిందితుల్లో ఏయూ ఉద్యోగులున్నట్టుగా తెలుస్తోంది. అయితే బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేయకుండానే సమస్య పరిష్కారమైందంటూ పోలీసులు కేసును క్లోజ్ చేశారు. తమకు ఎలాంటి న్యాయం జరగకుండానే పోలీసులు కేసు క్లోజ్ చేయడంపై బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి చిరంజీవి మరింత సమాచారం అందిస్తారు. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో రోజురోజుకి ఉద్యోగాల పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బాధితున్నారు. అతని వర్షం కూడా తెలుసుకుందాం. సార్, ఏం జరిగింది? మీకు ఏ విధంగా ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం చేయడం జరిగింది? మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యిందండి? నేను లాస్ట్ మంత్ 27వ తారీఖున నాకు ఎక్కడ కూడా ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే ఇంక ఇది ఎక్కడ ప్రాబ్లం కూడా సాల్వ్ అవ్వదని చెప్పేసి నేనేం చేశానంటే ఈ యొక్క స్పందన కార్యక్రమంలో పెట్టినట్లయితే నాకు కంపల్సరీగా నా ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరుకుతుందని చెప్పేసి నేను ఎంతో నేను గత నెల 27వ తారీఖున స్పందన కార్యక్రమంలో పెట్టడం జరిగింది, అప్లై చేయడం జరిగింది. అయితే 27వ తారీఖున పెట్టేటప్పుడు 1 వీక్ టైం కూడా ఇచ్చారండి. ఈ 1 వీక్లో సమస్య అనేది పరిష్కరించబడుతుందని కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఆరులావా పోలీస్ స్టేషన్ నుంచి సిఐ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత సమస్య పరిష్కరిస్తామని కూడా చెప్పారు. తీరమ చూసాడు అక్కడ ఏమని ఉందంటే సిపిఎల్ఎఫ్కి రాశారని చెప్పి అనగానే అక్కడ నుంచి పంపించారండి. పంపించేటప్పుడు ఇంకా ఫోన్ చేస్తారమని నేను వెయిటింగ్ చేస్తాను. నేను ఫోన్ చేస్తారమని వెయిటింగ్ చేస్తుంటే ఒకసారి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి లేదండి మీకు ఫోన్ చేస్తామని చెప్పి అన్నారు. తీరమ చూసిన మెసేజ్ ఏమని వచ్చిందంటే మీ యొక్క సమస్య పరిష్కరించబడింది అని చెప్పి అన్నారండి. మనం పరిష్కరిస్తాము అంటే అది పర్వాలేదు, పరిష్కరించబడింది అని అంటే మరి అది నాది క్లోజ్ అయిపోయినట్టు కదండి విషయం. ఏ విధంగా పరిష్కరించబడింది అంటున్నారు? మీరు ఎవరిని నమ్మేసి డబ్బులు ఇవ్వడం జరిగింది ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యోగం పేరుతో? ఓకే, అయితే 2014లో నేను పిహెచ్డి చేస్తున్న సమయంలో 2015 సంవత్సరంలో బొత్స క్రిస్టఫర్, అదే నాని, అదేవిధంగా ఎర్ర మాధవీలత వీళ్ళు ఏం చేశారంటేనండి యూనివర్సిటీలో వచ్చి బొత్స క్రిస్టఫర్ అనేవాడు నెమ్మదిగా రావడం జరిగింది. అలాగొచ్చి ఒక సెట్ కింద కూర్చోవడం జరిగింది. కూర్చున్న తర్వాత అతనితో కొంత బ్యాచ్ కూడా ఉండేది. అప్పుడు విషయం ఉండేటప్పుడు ఆయన ఏం చేశారంటే చాలా నమ్మకంగా మేము కూడా అప్పుడు రీసెర్చ్ చేసేటప్పుడు కూడా రిలాక్స్ అవుదామని చెప్పి వెళ్ళేటప్పుడు ఆ రకంగా అక్కడ పరిచయం అయిన తర్వాత 2 సంవత్సరాలు కూడా చాలా నమ్మకంగా నమ్మించి ఆయన ఏం చేశాడంటే నాకు బిజినెస్ ఉంది, న్యూమాటిక్ సొల్యూషన్స్ బిజినెస్ ఉంది, అదేవిధంగా నేను మెడికల్ హోల్సేల్ బిజినెస్ పెడతాను, తర్వాత అదేవిధంగా పెట్రోల్ బంక్ పెడతానని చెప్పేసి ఇవన్నీ చెప్పడం వల్ల నేను కూడా ఎంతగానో మరి నిరుద్యోగులం కాబట్టి మాకు కూడా ఎంతో ఆశ ఉంటుంది మెయిన్ విషయాన్ని. అయితే అప్పుడు స్టార్టింగ్ లో ఏం చేసిన 5 lakhs ఇవ్వడం జరిగిందండి. 5 lakhs ఇచ్చిన తర్వాత ఇదేంటంటే బిజినెస్ నిమిత్తం ఇవ్వడం జరిగింది. అయితే మిగతా తర్వాత ఏం చేశాడంటే లేదు నేను యూనివర్సిటీలో ఉద్యోగం కూడా నీకు పిహెచ్డీ అయ్యే టయానికాలను నీకు ఉద్యోగం కూడా ఇప్పించే బాధ్యత నాది అని చెప్పేసి రకం చేసి మొత్తం అలాగను 15 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగిందండి. ఈ యొక్క బొత్స నాని అనే వ్యక్తి నన్ను ఎంతో మానసికంగా బాధ పెట్టి అదేవిధంగా పేరెంట్స్ కూడా అప్పులు తీసుకొచ్చి ఎంత ఇవ్వగానే కష్టపడేదంతా కూడాను ఆ ఇంట్రెస్ట్ కొట్టుకోవడానికి సరిపోతుంది తప్ప కానీ మేము బతకడం కంటూ ఏ అవకాశం కూడా లేదండి. ఆయనే కానీ సమాజంలో కానీ ఉంటే మాత్రం చాలా మోసకరమైన విషయాలు జరుగుతాయండి. ఇది నేను ఒక్కడనే కాదు, చాలా మంది అయితే చాలా అనేక జిల్లాలో తిరిగి ఆయన మోసం చేయడం జరుగుతుంది. ఇది చాలా దారుణమైన విషయం. ఆయన సహించి ఊరుకున్నాను, ఇప్పుడు సహించుకున్నాను, నా వల్ల కాదు. దయచేసి ఇది ఆత్మహత్యపై వేరే ప్రాధాన్యం లేదని చెప్పి నేను సవనంగా మనవి చేస్తున్నానండి. తమకు ఇంకా న్యాయం చేయాలి, న్యాయం చేయకపోతే తమకు ఇంకా చావే దిక్కని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీని మీద విశాఖ పోలీస్ కమిషనర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. కెమెరామెన్ సురేష్తో